ఉప ముఖ్యమంత్రి గారికి అనారోగ్యం అని చెప్తారు. ఆయన ఎవడో అక్కడెక్కడి నుంచో ఓటు కూడా లేదు, ఇక్కడ కనీసం చుట్టం చూపుగా కూడా ఎప్పుడు ఇక్కడికి రారు, ఎలక్షన్లు తప్పితే మళ్ళీ కనపడరు. ఆంధ్రప్రదేశ్ని సేఫ్ హ్యాండ్స్ అంటారు, ఎల్ఐసి దీపంలాగా సేఫ్ హ్యాండ్స్ అని చెప్తారు. మా కష్టాలు ఎవడు చూస్తాడు? ఇవాళ పేదల బతుకులు నలిగిపోతున్నాయి. లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, లారీల మీద పనిచేసేవాళ్ళు ఏమవుతున్నారు అంటే వ్యవస్థని గాలికి వదిలి అధికారాన్ని తనకున్నటువంటి అధికార బలాన్ని ఇట్లాంటి వాటికి కదా వాడుకోవాల్సింది. మీరు మోడీ గారి దగ్గర ఇట్లాంటి కదా వాడుకోవాల్సింది. మాకు పెట్రోల్ డీజిల్ ఆగకుండా సరఫరా కావాలని చెప్పి కదా, లేదా వచ్చిన డీజిల్ పెట్రోలు సక్రమంగా మీరు నియంత్రణ చేసి పంపిస్తున్నారా, పంపించట్లేదా? ఎందుకు పనికొస్తుంది మీ అనుభవం అంటున్నా? 45 ఏళ్ల అనుభవం దేనికి పనికొస్తుంది? ఇండస్ట్రీ దేనికి పనికొస్తుంది సార్? కూరక నారక దేనికి వస్తుంది? ఇట్లాంటి అప్పుడే కదా మీ అనుభవం ఉపయోగించాల్సింది, మీ ముందు చూపు. 2047కి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటారు. ఇవాళ కష్టాలు ఇవాళ చూడండి, ఇవాళ పడుతున్న బాధలను చూడండి. ప్రజలకి ఇవాళ రేపేమి వస్తుందో కష్టాలు చూడకుండా 2047లో ఏదో చేస్తానని చెప్తే ఎవరికి అప్పుడు ఎవరు బతుకుంటారు? మీకు అనుభవం దేనికి పనికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు మీరు 22 మాసాల్లో చేసి పారేసారు. దానికి తప్పితే దేనికి పనికి వచ్చింది? మీరు ఇవాళకే అప్పుల పేరు చెప్తారు. అయ్యా ఎక్కడో 10 రోజుల నుంచి నారా లోకేష్ నాయుడు గారు 10 రోజుల నుంచి కనపట్లేదు అంటున్నారు. 10 రోజుల నుంచి మీరు కనపడరు, ఆయనకి ఆరోగ్యం బాగోదు, మీ నాన్నగారేమో చేయలేకపోతున్నారు. తక్షణం పాలకొల్ని చంద్రబాబు నాయుడు గారిని మేల్కొనమంటున్నాం. ఈ సొరకాయ కోతలాపి మోడీ గారితో మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజిల్ ఇబ్బందుల్ని, పెట్రోల్ ఇబ్బందుల్ని తక్షణం దాన్ని అడ్రస్ చేయమని చెప్పని ప్రజలకి ఆ కష్టాల నుంచి గట్టెక్కించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.